ఓసారి మొర్దెకై హామ్ అనే గొప్ప దైవ సేవకుడు అమెరికా దేశం నుండి ఇంగ్లాండ్ దేశానికి తన బైబిల్ కాలేజీలో చదువుకునే స్టూడెంట్స్ అందరినీ తీసుకొచ్చాడు. ఆ రోజుల్లో ఇంగ్లాండ్ దేశాన్ని, ప్రపంచ దేశాలను గడగడలాడించిన గొప్ప దైవ సేవకులు జాన్ వెస్లే, చార్లెస్ వెస్లే పేరున్నారు కదా. ఆ జాన్ వెస్లే గారు ఉన్న ప్రాంతానికి వచ్చారు. ఆయన ప్రార్థన గదిని, ఆయన బైబిల్ చదువుకున్న గదిని, ఆయన విశ్రాంతి తీసుకున్న గదిని, ఆయన బైబిల్ కాలేజ్, ఆయన ఇన్స్టిట్యూషన్లు అన్నీ చూపించారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా జాన్ వెస్లే గారి క్యాంపస్ అంతా తిప్పుతూ ఇక ఈవినింగ్ అయ్యేసరికి జాన్ వెస్లే గారి ప్రార్థన గదిని చూపించారట. ఇదిగో జాన్ వెస్లే గారు ఇక్కడ మోకరించేవాళ్ళు. ఇదే ఆయన సేవ యొక్క పవర్ సోర్స్. ఇక్కడి నుండే ప్రపంచాన్ని కదిలించాడు. పదే పదే ఈ స్థలంలో మోకరించడాన్ని బట్టి ఆ స్థలంలో గుంట ఏర్పడిందట. ఇదిగో ఈ దైవజనుడు మోకరించిన స్థలమని ఆయన ప్రార్థన గదిని చూయించి ఇక అక్కడి నుంచి వేరే స్థలానికి వెళ్ళారు. సాయంత్రం అయింది, తిరిగి అమెరికా వెళ్దామని చెప్పి బస్సు దగ్గరకు వచ్చారు. ఈ మొర్దెకై హామ్ అనే గొప్ప సేవకులు వచ్చిన స్టూడెంట్స్ అందరూ వచ్చారా లేదా అగైన్ ఒకసారి చెక్ చేసుకోండి అని చెక్ చేయమన్నారు. చెక్ చేస్తే ఒక వ్యక్తి రాలా. అరే ఎవరు రాలేదు? అదిగో పలానా అబ్బాయి రాలేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఏం చేస్తున్నాడు? జాన్ వెస్లే గారి క్యాంపస్ అంతా తిరిగారు, ఎక్కడ కనపడలా. సడన్గా ఈ పాస్టర్ గారికి గుర్తొచ్చింది, వీడికి ప్రార్థన అంటే బాగా ఇష్టం కదా, ఒకవేళ అక్కడేమైనా ఉన్నాడా అని చెప్పి దైవజనులు జాన్ వెస్లే గారు ప్రార్థన చేసుకున్న ప్రార్థన గది దగ్గరికి వెళ్తే ఆ స్థలంలో ఈ యవ్వన బిడ్డ మోకరించాడట. మోకరించి ప్రార్థన చేస్తాడట. దేవా, ఆ రోజుల్లో జాన్ వెస్లే గారిని ఆడుకున్నావు కదా, ఖండాలు కదిలించావు కదా, లక్షలాది కోట్లాది కొలది ప్రజలను కదిలించావు కదా, ఈ కాలంలో నన్ను కూడా వాడుకోయ్యా, నీ మహిమ కొరకు నన్ను నిలవబెట్టయ్యని జాన్ వెస్లే గారు మోకరించిన స్థలంలోనే తాను మోకాళ్ళుని కన్నీళ్లు విడుస్తా ప్రార్థన చేస్తున్నాడట. మొర్దెకై హామ్ దైవజనుడు చూసి, ఏనాటికైనా ఈ బిడ్డ పెరిగి పెద్దవాడై దేశాలను కదిలించి ఒక అద్భుతమైన శక్తిగా నిశ్చయంగా దేవుడు మారుస్తాడు. ప్రార్థన చేసుకొని మొత్తానికి ఆ యవ్వన బిడ్డను తీసుకొచ్చాడట. ఆ యవ్వన బిడ్డ పెరిగి పెద్దవాడైన తర్వాత అద్భుతం, 171 దేశాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించి సుమారుగా 100 కోట్ల మందిని ప్రభు తట్టు త్రిప్పే ఒక గొప్ప సేవకుడిగా మార్చబడ్డాడు. ఆయనే ద గ్రేట్ బిల్లీ గ్రహం గారు.